హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణుడు చిన్న పట్టణంలో సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతని హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఏదైనా మాట్లాడినా హృదయంతోనే మాట్లాడేవాడు. ఇంట్లో పెద్దవాడు, బాధ్యతలతో పెరిగాడు. అతనికి ప్రపంచంలో అత్యంత ఆప్తురాలైనది బాల్య స్నేహితురాలు ఆరాధ్య. పిల్లలప్పటి నుంచే ఇద్దరూ ఒకరికొకరు నీడలా ఉండేవారు. పాఠశాల నుండి ఇంటి వరకు మంచి రోజుల్లోనే చెడు రోజుల్లోనూ వాళ్ళ మైత్రి కాలం గడిచే కొద్దీ మరింత బలపడింది. కాలేజీకి వెళ్ళే సమయానికి వారి స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. ఆరాధ్య మొట్టమొదట అభయంగా అడిగింది, కృష్ణ, మనం జీవితాంతం ఇలా ఉండగలమా? కృష్ణుడు నవ్వుతూ చేతిని పట్టుకొని అన్నాడు, నువ్వు ఉన్నప్పటి వరకు నాకెందుకు భయం? అంత ప్రేమ, అంత గౌరవం, అంత విశ్వాసం గడిచింది. ఆరాధ్య కుటుంబం నగరానికి మారాల్సి వచ్చింది. అమ్మానాన్నల ఒత్తిడితో ఆరాధ్య చదువుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళింది. కృష్ణుడు మాత్రం తన పట్టణంలోనే ఉండిపోయాడు. కుటుంబం బాధ్యతల వల్ల మొదట్లో అన్నీ బాగానే నడిచాయి. ఫోన్లు, మెసేజ్లు, ఎడిటింగ్ లేని మాటలు. కానీ సమయం మారింది. ఆసక్తి తక్కువైంది. సమాధానాలు ఆలస్యం అవుతున్నాయి. కాల్స్ మిస్ అవుతున్నాయి. కృష్ణుడు ఎన్నిసార్లు తన మనసులో చెప్పుకున్నాడు, ఆమె బిజీగా ఉంటుందేమో, నా మీద ప్రేమ ఇంకా ఉంటుందనే నమ్మకం నాకుంది. కానీ నిజం నెమ్మదిగా దగ్గరకు వస్తుంది. ఒకరోజు కృష్ణుడు హైదరాబాద్కి వెళ్ళి ఆరాధ్యను సర్ప్రైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో మమతతో తీసుకెళ్లిన చాక్లెట్లు, ఆమె ఇష్టపడే జాస్మిన్ పూలదండ, మనసులో ఎన్నో మాటలు. అపార్ట్మెంట్ ముందు నిలబడి కాల్ చేశాడు. ఆరాధ్య, నేను వచ్చాను. కొన్ని క్షణాల్లో మౌనం. ఆమె మాటలు తడబడుతూ, కృష్ణ, నువ్వెందుకు వచ్చావు? నేను బిజీగా ఉన్నాను. కృష్ణుడి హృదయం కొట్టుకోవడం ఆపింది. ఆరాధ్య దిగి వచ్చింది. ఆమె ముఖంలో సంశయం, కళ్ళల్లో పశ్చాత్తాపం. కృష్ణ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నువ్వు మంచివాడివి, కానీ ఇప్పుడు మనం మాటలు పూర్తయ్యేలోగానే కృష్ణుడు కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆరాధ్య, నేను నీకు ఏదీ ఒత్తిడి చేయను, కానీ ఒక నిజం మాత్రం చెప్పాలి. నన్ను నా నమ్మలు, స్నేహితులు ఎవరు దూరం పెడితేనైనా మోయగలను, కానీ నువ్వు దూరం అవ్వడం మాత్రమే నేను మోయలేను. ఎందుకంటే నీతోనే నా జీవితం ఉంది. ఆమె తల వంచింది. క్షమించు కృష్ణ, కానీ నా కుటుంబం, నా భవిష్యత్తు, వాళ్లకు నచ్చిన జీవితం నేను ఎంచుకోవాలి. తన ప్రాణంగా అనుకున్నది తనకు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడి నడుమ ప్రపంచం వైరమైంది. ఆ రోజు నుంచి కృష్ణుడు మాటలు తగ్గించాడు. తన గదిలో ఆరాధ్య ఇచ్చిన చిన్న గ్రీటింగ్ కార్డు మాత్రమే మిగిలింది. యు ఆర్ మై ఫరెవర్. ఇప్పుడు ఆ ఫరెవర్ అనే పదమే అతనికి పెద్ద గాయం. రోజులు గడిచాయి. కృష్ణుడు బాధను బలంగా మార్చుకున్నాడు. తన వర్క్షాప్ను పెద్దగా తీర్చిదిద్దాడు. రోజుకు ఎంత పని ఉన్నా రాత్రి మాత్రం ఆరాధ్యను జ్ఞాపకం చేసుకుండేవాడు. కానీ తనలో మార్పు వచ్చింది. అతను ఎదిగాడు, కానీ మళ్ళీ ప్రేమించడానికి హృదయం సిద్ధం కాలేదు. ఏళ్ల తర్వాత ఒకరోజు ఆరాధ్య నుండి ఒక చిన్న మెసేజ్ వచ్చింది. కృష్ణ, నువ్వు బాగున్నావని విన్నాను. సంతోషం. నన్ను క్షమిస్తే చాలు. కృష్ణుడు సైలెంట్గా ఫోన్ చూసి ఒక మాట టైప్ చేశాడు. క్షమించడం కష్టం కాదు, మర్చిపోవడమే కష్టం. అతను పంపలేదు, డిలీట్ చేశాడు. అయినా మాట మనసులో మాత్రం ఇలా మిగిలింది. ప్రాణంగా ప్రేమించిన వారే మనల్ని దూరం పెడతారు. మనం ఎవరినైనా ప్రాణంగా భావిస్తే వాళ్ళు కూడా మనల్ని అలాగే భావిస్తారనే హామీ లేదు. దూరమయ్యే ప్రేమ కూడా మన జీవితాన్ని నేర్పుతుంది. బాధ కూడా మనల్ని మెరుగైన వ్యక్తులుగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.